నాకు ఒక్కోసారి అనిపిస్తుంది, నేను ఎంతో అదృష్టం చేసుకున్నా కాబట్టే భారతదేశంలో పుట్టినా కదా అని. మన దేశంలో మనమే రాజులము, రాణులము, ఇంతటి స్వేచ్ఛ, ఇంతటి స్వాతంత్రము, ఇన్ని హక్కులు నా దేశము, నా రాజ్యాంగము నాకు దండిగా ఇచ్చింది. వాటన్నిటికీ కారణం ఎవరు అంటే ఇంకెవరు, మన బిఆర్ అంబేద్కర్ గారు. ఇంత పెద్ద దేశానికి ఇన్ని కోట్ల మందికి తగ్గట్టు రాజ్యాంగాన్ని తయారు చేసినాడంటే మనం ఎంతటి గౌరవం ఇవ్వాలా, ఎట్లాంటి గౌరవం ఇవ్వాలా అంటే ఇదిగో ఇట్ట ఇవ్వాలా. భారత రాజ్యాంగ నిర్మాత, దేశ న్యాయశాఖ మంత్రి, దేశ స్వతంత్రం కొరకని కొట్లాడిన మహనీయుడు, ఓ చరిత్రకారుడు, ఓ రచయిత, ఓ సంపాదకుడు, బౌద్ధ ధర్మాన్ని చాటిన మహనీయుడు. చిన్న రాష్ట్రాలతోనే అభివృద్ధి మంచిగా అవుతుందని అందరికంటే ముందుగాల పబ్లిక్ కు ఎరక చెప్పిన గొప్ప మనిషి ఆయన. ఓ ఇట్లా ఒకటా రెండా భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ గురించి చెప్తే చరిత్ర అవుతుంది, రాస్తే రామాయణం అవుతుంది. అంత గొప్ప మనిషి పుట్టిన రోజును మస్తు ఘనంగా చేసుకున్నారు దునియా అంతటా. ఊరూరా సారు బొమ్మలకు దండలేసి నివాళులు అర్పించారు. మంత్రులు, ఎమ్మెల్యేలు అంబేద్కర్ సారు బొమ్మలకు దండలేసి జేజేలు కొట్టారు. ట్యాంక్ బండ్ మీద ఉన్న అంబేద్కర్ బొమ్మను పూల దండలతో నింపేశారు. అంతేకాదు ట్యాంక్ బండ్ మీదకి పోయి సీఎం రేవంత్ రెడ్డి సార్ కూడా అంబేద్కర్ సార్ బొమ్మకు దండేసిండు. ఇటు కార్ పార్టీ పెద్ద లీడర్ కేటీఆర్ సార్ సుత తెలంగాణ బంగ్లాలో అంబేద్కర్ సార్ ఫోటోకు దండేసి నివాళులు అర్పించిండు. అటంక మైక్ లో మాట్లాడుకుంటా అందరూ మది నిండా దలుసుకోవాలని చెప్పిండు. అంబేద్కర్ గారు అంటే కేవలం దళితులకు సంబంధించిన నాయకుడే కాదు, కేవలం బడుగు బలహీన వర్గాలకు సంబంధించిన నాయకుడే కాదు, మహాత్మా గాంధీతో తప్పకుండా పోల్చి సరిసమానమైన స్థాయి కలిగిన నాయకుడు అంబేద్కర్ గారు. అందుకే అంతటి ఘనమైన నివాళిని ఆ రోజు కేసీఆర్ గారి నాయకత్వంలో మనం శాసనసభలో అందించుకున్నాం. వారి 125 ఫీట్ల విగ్రహం పెట్టుకున్నాం. ఇటు మంత్రులు సూతా అంబేద్కర్ పుట్టినరోజు పండుగను మస్తు ఘనంగా చేసుకున్నారు. అంబేద్కర్ సార్ చేసిన సేవల్ని యాద చేసుకున్నారు. ఇగో ఇట్ట ఆడ ఈడ అని ఏం లేదు, దేశమంతా అంబేద్కర్ జయంతి పండుగని మస్తు ఘనంగా చేసుకున్నారు. అన్ని సర్కారు ఆఫీసుల కాడ, 4 బాటల కాడ సార్ ఫోటోలు పెట్టి నివాళులు అర్పించారు. ఊరూర విగ్రహాలకు దండలేసి దండాలు పెట్టుకున్నారు. ఏలు పెట్టి చూపిస్తుంటే భారతీయులంతా ముందుకు నడవాలని తొవ్వ చూపెట్టినట్టే అనిపిస్తుంది కదా. అంత గొప్ప మహనీయుడు కాబట్టే ఇంత ఘనంగా చేసుకుంటున్నారు మనోళ్ళు మరి.